నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేది. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేస్తున్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మక ఉంచుచున్నాడు. సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండముల వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయి. అగ్ని వారిని దహించును. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదు. నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపజేసేదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి. పాయము పన్నిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయేది. నీవు వారిని వెనుకకు తిప్పివేసేదవు. నీ వింటినారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చరించుకును. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఆత్మలకు తండ్రి నీకు స్తోత్రం. జ్యోతిర్మయుడకు దేవా నీకు స్తోత్రం. కనికరం చూపు వాడా నీకు స్తోత్రం. మహిమ స్వరూపి నీకు స్తోత్రం. మమ్మల్ని సృజించిన వాడా నీకు స్తోత్రం. మమ్మల్ని పుట్టించిన వాడా నీకు స్తోత్రం. స్థాపించిన వాడా నీకు స్తోత్రం. మా అందరికి తండ్రి నీకు స్తోత్రం. ప్రభువు యేసు తండ్రి నీకు స్తోత్రం. నీతి స్వరూపులకు తండ్రి నీకు స్తోత్రం. రాస్యవంతుల తండ్రి నీకు స్తోత్రం. నీతిమంతులకు తండ్రి నీకు స్తోత్రం. ఇశ్రాయేలుకు తండ్రి నీకు స్తోత్రం. జీవగల దేవానికి స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం. మహాదేవుడానికి స్తోత్రం. దేవాది దేవుడానికి స్తోత్రం. రాజానికి స్తోత్రం. జీవగల దేవానికి స్తోత్రం. ప్రేమ స్వరూపినికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. శాశ్వతుడైన దేవానికి స్తోత్రం. ఆదరణ అనుగ్రహించువాడానికి స్తోత్రం. మహిమగల దేవానికి స్తోత్రం. కృపగల దేవానికి స్తోత్రం. అబ్రహాము దేవానికి స్తోత్రం. యాకోబు దేవానికి స్తోత్రం. ఇస్సాకు దేవానికి స్తోత్రం. యెషూరు దేవానికి స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడానికి స్తోత్రం. ఏలియా దేవుడానికి స్తోత్రం. దావీదు దేవుడానికి స్తోత్రం. దానియేలు దేవుడానికి స్తోత్రం. షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వాడానికి స్తోత్రం. తండ్రైన దేవానికి స్తోత్రం. మా పితరుల దేవుడానికి స్తోత్రం. నా పితరుల దేవుడానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వలోకములకు దేవుడానికి స్తోత్రం. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడానికి స్తోత్రం. భూమి ఆకాశముల దేవుడానికి స్తోత్రం. యాకోబు వంశమును ఏలుచున్న వాడానికి స్తోత్రం. అద్భుతములు చేయవాడానికి స్తోత్రం. బలవంతుడైన దేవానికి స్తోత్రం. సర్వశక్తి గల దేవానికి స్తోత్రం. సముద్రపు వాడానికి స్తోత్రం. నీవే నిజమైన దేవుడానికి స్తోత్రం. అద్వితీయ సత్య దేవుడానికి స్తోత్రం. నా యందు జాలిపడి దేవానికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు స్తోత్రం. ఆకాశముందు దేవుడానికి స్తోత్రం. మా కొరకు మరణించిన దేవానికి స్తోత్రం. మా కొరకు ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రం. మా పాపములను క్షమించి వాడానికి స్తోత్రం. తిరిగి సజీవంగా లేచిన వాడానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. రెండు చేతులు పైకి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి 21వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. 21వ కీర్తన మనం చూసినట్లయితే జయమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు దావీదు భక్తుడు. దేవుడి మీద ఉన్న విశ్వాసము చూడండి, దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుతా ఉన్నాడు దేవుడు. దేవుడు అనుగ్రహించిన జయమును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దావీదు భక్తుడు దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు, దేవుడి మీద దేవుని సహాయాన్ని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు నాకు జయాన్ని అనుగ్రహించాడు కాబట్టి నేనేం చేస్తా ఉన్నాను, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాను. అంత మాత్రమే కాదు, ఆయన దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఈరోజు మనము కూడా మన జీవితాల్లో దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. ఏదో కొంచెం కొంచెం కాదు, కానీ దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వాడిగా. అందుకే దావీదు భక్తుడు ప్రతి విషయంలో, ప్రతి యుద్ధంలో కానివ్వండి, తన శత్రువుల మీద కానివ్వండి, ఏం పొందుకున్నాడు? జయాన్ని పొందుకున్నాడు. దేవుడు అతనికి సహాయం చేశాడు. ఎందుకంటే దేవుడి మీద ఏమిచ్చాడైనా విశ్వాసం ఉంచాడు. అందుకే బాల్య వయసులోనే గొలియాతును ఎలా జయించాడంటే దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు ఖచ్చితంగా నాకు జయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నాకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కాబట్టి నేను ఆ పెద్ద గొలియాతును, బలవంతుడైన ఆ గొలియాతుని జయించడానికి దేవుడు నాకు శక్తిని అనుగ్రహిస్తాడని చెప్పి దేవుడి మీద ఆధారపడడం చూస్తూ ఉన్నాం. దేవుడి మీద విశ్వాసం ఉంచడం చూస్తూ ఉన్నాం. ఇది మన జీవితంలో కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా కానీ దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. అలా ఉండగలిగితే నీ జీవితం ఎప్పుడు జయకరంగానే ఉంటుంది. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు నాకు జయాన్ని అనుగ్రహించాడు కాబట్టి, నా శత్రువుల మీద నాకు జయమును అనుగ్రహించాడు కాబట్టి నీ దేవునికి ఏం చేస్తా ఉన్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించాడు ఆయన. మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని యొక్క రక్షణను చూస్తాను. దేవుని యందు సంతోషం ఉంచాము. దేవుని యందు సంతోషం ఉంచుతాం. అందుకే మొదటి వచనం, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి
అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్ట నీవు సఫలము చేసి ఉన్నావు. అతని పెదవులలో నుండి వచ్చి ప్రార్థన నీవు ఆనక అంగీకరించి ఉన్నావు అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లించుకుందాం. చూడండి, ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా చూస్తా ఉన్నాం. దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా చూస్తా ఉన్నాం. దేవుని యొక్క రక్షణ బట్టి సంతోషిస్తా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ప్రార్థన ద్వారా పొందుకొని ప్రార్థనకు జవాబు పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథం మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా సహోదరుడా, 3వ వచనం అతనితో ఇలాగ సెలవిచ్చి, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనని నేను అంగీకరించుకుని నా నామమును సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును అని. చూడండి, సొలొమోను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, సొలొమోను ఎక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడండి? ఎక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు? తన రాజ్య గదిలో ప్రార్థన చేస్తా ఉన్నాడా? తన కోటలో ప్రార్థన చేస్తా ఉన్నాడా? ఎక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడండి? దేవుని మందిరంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయగలుగుతా ఉన్నారు? మనం చూసినట్లయితే, అంటే పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు, కానీ అనుకూలంగా ఉన్నప్పుడు సమయాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకొని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సముఖమందు ఎంతమంది ప్రార్థన చేశారో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళాలంటే, ముందుకు కొనసాగాలంటే, ఆత్మీయంగా మనం బలపరచబడాలంటే, ఈ లోకంలో ఉంటున్న మనం వాటన్నిటి మీద, శోధనల మీద, వాటన్నిటి మీద జయాన్ని పొందుకోవాలంటే, లేకపోతే దేవుని యొక్క దర్శనం మనం పొందుకోవాలంటే, దేవుని యొక్క స్వరాన్ని వినాలి అంటే నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే కాదు. ఎక్కడ ప్రార్థన చేయాలి? దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే సొలొమోను ఎక్కడ చూడండి, మొదటి వచనంలో అంటాడు, సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టి తాను చేయబడినంత ముగించిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడంటే, సొలొమోను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇదిగో ప్రభువా, అది ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రార్థనకు ప్రతిఫలం పొందుకున్నాడు, ప్రార్థనకి జవాబు పొందుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అతనితో ఇలాగ సెలవిచ్చాడు, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనలు విన్నపములను నేను అంగీకరించింది. నా నామము అక్కడ సదాకాలం ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ ఎక్కడుంటుందట, దేవుని మందిరం మీద ఉంటుందంట అన్నాడు. చూడండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మందిరం మీద దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క కను దృష్టి ఎక్కడ ఉంటుందంట. అందుకే దేవుని మందిరంలోకి వచ్చి పదే పదే దైవజనులు చెప్తా ఉంటారు, అమ్మా ప్రార్థనకి రండి, ఆరాధనకి రండి, ప్రార్థన చేయండి దేవుని మందిరంలో, మీకున్న సమస్యల గురించి దేవునికి ప్రార్థన చేయండి దేవుని మందిరంలో అంటాం. ఎందుకు అంటే దేవుని మందిరంలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కనుదృష్టి ఉంటా ఉంటాం. ఇంకేముంది చూడండి, ఆయన మనసు దేవుని మందిరం మీద ఉంటాం. ఇదైతే అందుకే అన్న ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేసింది? అన్న ఎలా ప్రార్థన చేసిందండి? తన మనసును కుమ్మరించింది, తన ఆత్మను కుమ్మరించింది, తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసింది. ఎక్కడో ప్రార్థన చేయలే ఆమె. ఎక్కడికి? దేవుని దేవాలయానికి వెళ్తా ఉంది, ప్రార్థన చేస్తా ఉంది. దేవుని మందిరంలో ప్రార్థన చేసిందా? దేవుని మందిరంలో ప్రార్థన చేసిందా? లేకపోతే తన ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేసిందా? దేవుని మందిరంలో వచ్చి ప్రార్థన చేసింది. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయగలుగుతా ఉన్నావు. నువ్వు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటా ఉన్నావు? ఈరోజు మనము దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నా కానీ మన ఇల్లులే దేవుని మందిరముగా చేసుకోవాలి. హల్లెలూయా.
మన ఇల్లే దేవుని మందిరంగా చేసుకొని కుటుంబం అందరూ కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే మరి కొన్ని దినాలుగా నుంచి ఏం చేస్తా ఉన్నాం? ప్రతి దినము సాయంకాల సమయంలో 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏం చేస్తా ఉన్నాం? కుటుంబ ప్రార్థన చేస్తా ఉన్నాం. కాబట్టి మనము దేవుడు మందిరానికి వెళ్ళలేని స్థితిలో మనం ఉంటా ఉన్నాము. కాబట్టి మన ఇల్లులే మన గృహాలే ఏమవ్వాలి? దేవుడి మందిరాలు అవ్వాలి. హల్లెలూయా. అందుకే దేవుడి మందిరంలో వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మనవులు మన ప్రార్థనలు ఏం చేస్తాడంట? అంగీకరించగలిగిన దేవుడు. అందుకే దావీదు రాజు ఆయన దేవుడిని ఆశ్రయించాడు, దేవుడి తన ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన మనవి దేవుడు ఆలకించున్నాడంట. అందుకే ఇది శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము ఉంచి ఉన్నావు అంట. చూడండి, హల్లెలూయా. చూడండి, 59వ కీర్తన మనం చూసినట్లయితే 59వ కీర్తన 10వ వచనం. నా దేవుడు మన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు వచ్చిన వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూడండి ఏది సంభవిస్తుందో, నీకు ఏదైతే సంభవిస్తుందో అది ముందుగానే తెలియపరచగలిగిన దేవుడై. హల్లెలూయా. అందుకే రాబోయే సంగతులు, జరగబోయే సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? తెలియజేసే దేవుడే. అందుకే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలండి. ఎక్కడో ఇంటి దగ్గర కూర్చొని ఏదో నాకు కుదిరిన సమయంలో ప్రార్థన చేయడం కాదు, కానీ ఖచ్చితంగా దేవుని మందిరానికి వచ్చిన ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ విన్నపం, నీ ప్రార్థన, నీ కన్నీటిని చూచి దేవుడు ఏం చేస్తాడు? జరగబోయే దాని గురించి, జరుగుతున్నాయి ప్రస్తుత కాలంలో ఉన్నాయి కూడా ఏం చేస్తాడు? నీకు తెలియపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే ఆశీర్వాదాలు ఎక్కడంటే ఆశీర్వాదాలు ఇంట్లో కూర్చుంటే ఆశీర్వాదాలు రావు, బంధువుల ఇంటికి వెళ్తే ఆశీర్వాదాలు రావు, లేకపోతే పెళ్లిళ్ళకి వెళ్తే ఆశీర్వాదాలు రావు. కానీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేయగలుగుతాం? ఈరోజు నేను ఆశీర్వదించబడట్లేదు ఏంటి ప్రభువా? ఈరోజు నేను నా కుటుంబం ఆశీర్వదించబడట్లేదు, పక్కన ఉన్న వాళ్ళు బాగా అభివృద్ధి పొందుతా ఉన్నారు, ఆశీర్వాదాలు పొందుతా ఉన్నారు, ఏంటి ప్రభువా నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కన్నీరు విడుపు, విజ్ఞాపన చేయి, విన్నపములు చేయి, ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరించి దేవుడిని ఏం చేస్తాడు? ఆశీర్వదించగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, మామూలు ఆశీర్వాదాలు కాదు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇంకేంటిదంట? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో తృప్తిపరచగలిగిన దేవుడు, నిన్ను దీవించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఇంకా ఏమంటా అన్నాడు? ఆయుష్ను ఇవ్వడానికి, చూడండి, ఆయుష్ను ఇమ్మని అతను నిన్ను వరమాడుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువును దయచేసి ఉన్నావు అన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవము ప్రభావమును నీవు అతనికి ధరింపచేసి. చూడండి, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడే. హల్లెలూయా. అందుకే 91వ కీర్తన చూడండి ఏమంటా ఉన్నాడు ఆఖరికి వచ్చిన వాళ్ళు. 91వ కీర్తన చూడండి, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచెదవు, నా రక్షణ అతనికి. ఎందుకు అంటే అతడు నాకు మొరపెట్టగలిగినప్పటికీ ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతను తోడై ఉందను, అతను విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను నేను ఏం చేస్తాను? తృప్తిపరచగలిగిన దేవుడు. దీర్ఘాయువు చేత మనం బ్రతకాలంటే, దీర్ఘాయువు చేత మనం నింపబడాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవారిగా మనం ఉంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీకు అన్నిటి మీద ఏం చేయగలిగిన దేవుడు? విజయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడే. హల్లెలూయా. అందుకే ఏం చేస్తాడు? దీర్ఘాయువు చేత ఆయన తృప్తిపరచగలిగిన దేవుడే. చూడండి, 39వ కీర్తన 13వ వచనంలో అంటా ఉన్నాడు, నేను వెళ్ళిపోయి లేకపోయినను తెల్లవారినప్పుడు కోపంతో చూడకపోతాను.
39వ కీర్తన, 61వ కీర్తన, 61వ కీర్తన 6వ వచనంలో చూడండి. రాజులకు దీర్ఘాయువును కలగజేసినవు, అతని సంవత్సరములు తరతరములు నిలుచునుగాక అంటాం. చూడండి ఏంటంట, రాజులకు దీర్ఘాయువును అతని సంవత్సరములు తరతరములు నడుచునుగాక. దేవుని మందిరంలో కనిపెట్టి ప్రార్థించేవారికి దీర్ఘాయువులు పొందుకోవాలంటే దేవుడి సుల్లో ఏం చేయాలంట, విజ్ఞాపనలు చేసేవారిగా మనం ఉండాలి. చూడండి 6వ వచనం 7వ వచనం మనం చూసినట్లయితే, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలిచును అంటారు. చూడండి, దైవజనుల మీద ఉండు దేవుని యొక్క ఆశీర్వాదాలు నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీ సన్నిధిలో ఏముందంట, సంతోషముతో అతన్ని ఉల్లసింపజేశాడు. దేవుని సన్నిధిలో ఏముందంట, ఏముంది, సంతోషం. దేవుని సన్నిధిలో ఏముంది, సంపూర్ణమైన సంతోషము కలదు. దేవుని సన్నిధిలో ఏముంది, సంపూర్ణమైన ఆశీర్వాదాలు కలదు. దేవుని సన్నిధిలో ఏముంది, శ్రేష్టమైన ఈవులు కలవు. దేవుని సన్నిధిలో ఏముంది, ఏమున్నాయండి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు అవన్నీ అనుభవించాలంటే మనం ఏం చేయాలంట, దేవుడిని ఆశ్రయించాలి, దేవుని సన్నిధి ఆశ్రయించాలి. మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, నాయకుల వైపు కాదు, అధికారుల వైపు కాదు అని మనం చూడాల్సింది దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, ఒకవేళ నువ్వు దేవుని సహాయాన్ని కోరుకోగలిగితే, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచగలిగిన దేవుడు, నిన్ను దీర్ఘాలు చేత తృప్తిపరచగలిగిన దేవుడు. ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ కరోనా దినంలో ఎంతో మంది చనిపోతా ఉన్నారు. వాళ్ళకి బ్రతకాలని ఆశ కలుగుతా ఉంది. ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నారండి, ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నారు, మనుషులను ఆశ్రయిస్తా ఉన్నారు, అధికారులను ఆశ్రయిస్తా ఉన్నారు, డాక్టర్లను ఆశ్రయిస్తా ఉన్నారు. కానీ పరమ వైద్యుడిని ఎవరండి, పరమ వైద్యుడు ఎవరు, ఎవరండి మన పరమ వైద్యుడు ఎవరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆశ్రయించిన వారిని ఏం చేస్తారంట, ఆయన్ని దీర్ఘాయువు చేత తృప్తిపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దీర్ఘాయువు చేత తృప్తిపరచబడాలంటే, ఈరోజు నువ్వు దీర్ఘాయువు చేత తరతరములు నీ సంవత్సరములు గడవాలంటే దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండాలి, దేవుని యొక్క సహాయాన్ని కోరుకునేవారిగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ ఏం చేయాలి, సమయమును పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థనలో గడిపేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చెయ్యండి అంటే ఏమవుతుందంటే, ఎక్కలేని బలహీనతలు మనకు కలుగుతూ ఉంటాయి. శరీరము బలహీనమే, శరీరం చాలా బలహీనమే కాదని చెప్పట్లేదు, కానీ ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. ప్రార్థన చేయాలి, ప్రేరేపిస్తున్న ఆత్మ ఏం చేసే, పరిశుద్ధాత్మ వెళ్ళు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయి, ప్రేరేపిస్తా. శరీరం ఏమంటుంది, ఇప్పుడే వెళ్తాలే, కొంచెం పడుకో, ప్రార్థన చేస్తా ఉన్నారు కదా, కొంచెం పడుకొని తర్వాత మనం ప్రార్థన చేద్దాంలే, కొంచెం రెస్ట్ తీసుకుందాం, పగలంతా అలసిపోయాం, కష్టపడ్డాం, ఈ శరీరాన్ని కొంచెం సుఖ పెడదాం, లేకపోతే రెస్ట్ ఇద్దాం అనుకుంటా ఉంటాం. ప్రియ సంగమా, సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి, మొరపెట్టేవారిగా ఉండాలి. మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. అంతే దినములో ఉన్నాం. బహు జాగ్రత్తగా కలిగి, జ్ఞానము కలిగి, వివేకము కలిగి జీవించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి ఏం చేస్తా ఉన్నారు, దేవుడు వాళ్ళని ఆశ్రయిస్తా ఉన్నారు. చూడండి, ఏలైనగా రాజు ఏం చేస్తా ఉన్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలిచి ఉండును అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నారు చూడండి, దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేస్తా ఉన్నారు. దేవుణ్ణి ఆశ్రయించు వారికి దేవుని యొక్క దయ, కనికరం ఉంటుంది అంటా ఉన్నారు. చూడండి 46వ కీర్తన
లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయించున్నాడు. చూడండి ఏంటంట, ఆ పట్టణంలో ఎవరున్నారంట? దేవుడున్నారంట. ఏ పట్టణంలో? ఈరోజు మన పట్టణంలో దేవుడు ఉన్నాడా? సరే ఆలోచన చేయండి. దేవుడు అంటే భయము కలిగి ఉన్నారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు చూడండి, దేవుని 46వ కీర్తన మనం చూసినట్లయితే దేవుని యందు సంఘములకు బలమైన విశ్వాసం, సంఘముల గురించి చెప్తారు. సంఘములో దేవుడు ఉన్నాడు కనుక ఏమంటా ఉన్నారు? దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి ఏం చేస్తాడంట? సహాయము చేయగలిగిన దేవుడు. చూడండి, దేవుడి సంఘములో ఎవరైతే ప్రార్థన చేయగలరో వారికి దేవుడు ఏం చేస్తాడంట? సహాయము చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 8, 9, 10 వచనాలు మనం చూసినట్లయితే, నీ హస్తములు నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణాస్తము నిన్ను ద్వేషించి వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండంలోనూ అగుదురు. తాను కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదు. నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపచేసేదు. చూడండి, దేవుని యొక్క హస్తములు దండించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని శత్రువులు వారిని చూడండి, దేవుడు శత్రువులను అణిచివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏం చేస్తారు? చూడండి, ఇక్కడ 9వ వచనంలో, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్ని గుండములో ఉండవలన వారు కోపము చేత వారిని నిర్మూలము చేయదు. వారి అగ్నిలో ఏం చేస్తారంట? దహించదు. ప్రతీకారము తీర్చగలిగిన దేవుడైన, అగ్ని ద్వారా న్యాయము తీర్చగలిగిన దేవుడైన, దేవుని కోపానికి ఎవరు ఏం చేయకూడదు, ఆహుతి కాకూడదని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? శత్రువులను గద్దించినట్టుగా మనం చూస్తాం. చూడండి, అదేవిధంగా 11వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసినట్లయితే, వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించిరి, దురాపాయం పన్నిరి, కానీ దానిని కొనసాగింపకలేకపోయిరి. నీవు వారిని వెనుకకు తిప్పివేసేందుకు నీవు వెంటిని నారను బిగించి వారిని ముఖం మీద కొట్టెదవు. యెహోవా నీ బలమును బట్టి హెచ్చించుకొను, నీవు గానము చేయొచ్చు, నీవు పరాక్రమమును కీర్తించేదమ్మట. దేవుని కొనియాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క పరిపూర్ణమైన బలాన్ని కొనియాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క ఔన్నత్యతను కొనియాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, 47వ కీర్తన 9వ వచనంలో మనం చూసినట్లయితే, జనములు ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు అంటారు. చూడండి, దేవుని యొక్క ఔన్నత్యం గురించి తెలియజేస్తాం. మనము కూడా మన జీవితంలో జయాలు పొందుకోవాలంటే అపవాది మీద మనం జయాలు పొందుకోవాలంటే దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. దేవుని సన్నిధి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారికి మనం ఉండాలి. అలానే ఎవరైతే అలా ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుడితో విజ్ఞాపనలు ప్రార్థన చేయగలుగుతారో, ఎవరైతే దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో ఎప్పుడు ఏముంటుందంట? జయమే ఉంటుంది. వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కృంగిపోకుండా వారు ఏం చేస్తారు? వాటన్నిటి మీద జయములు పొంది వారి జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయి? సంతోషకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు మనం అలా జీవించాలంటే దేవుడిని ఆశ్రయిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేవారిగా. ఆనాడు సొలొమోను దేవుని మందిరంలో ఎలా ప్రార్థన చేశాడో, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క కనుదృష్టి, ఆయన సముఖమందు ప్రార్థన చేసిన వారి మీద ఆయన మనస్సు, ఆయన కనుదృష్టి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, విజ్ఞాపనలు చేద్దాం. మన దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేసేవారిగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎవరైతే ప్రార్థన చేస్తారో, అలా ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారు ఏం చేస్తారంట? అన్నిటి మీద జయములు పొందుకుంటారు. హల్లెలూయా. మనము కూడా మన నిత్య జీవితంలో దేవుడిని ఆశ్రయించి దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే వారిగా ఉండాలని ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాం. పాట పడుకొని దేవుని వాక్యములు ధ్యానం చేసుకుందాం.
హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకొని దేవుని వాక్యంలో స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord. Hallelujah, 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 hallelujah. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత
ఘనమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి కీర్తన ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. దావీదు భక్తుడు తండ్రి ప్రభా అయా నీ యందు తండ్రి ప్రభా ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచాడో తండ్రి అయా మేము కూడా ఆ విధంగా విశ్వాసం ఉంచడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. అయా రాజైన సొలొమోను తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయా తన మందిరంలో తండ్రి ప్రభా ప్రార్థించిన రీతిగా మేము కూడా తండ్రి ప్రభా అయా మందిరాల్లో ప్రార్థించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. అయా అతను తండ్రి ప్రభా తన దృష్టి అంతా తండ్రి ప్రభా అయ్యా మందిరం మీదే ఉంచాడు తండ్రి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ లోకంలో జీవిస్తున్నాం మేము తండ్రి ప్రభా. అయా మా దృష్టి అంతా కూడా తండ్రి ప్రభా మందిరంలోనే తండ్రి ప్రభా అయ్యా పెట్టడానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా మేము బ్రతికి ఉన్నామంటే తండ్రి ప్రభా అయ్యా అది కేవలం నీ కృప మాత్రమే తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు అంతే దినాల అపాయ కాలంలో ఉన్నాం తండ్రి ప్రభా. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలు. మా భారతదేశానికి స్వస్థత దయచేయండి, మా దేశ ప్రజలకు స్వస్థత దయచేయండి అయ్యా ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా సుఖంగా జీవించినట్లు తండ్రి ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మేము తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా అయ్యా ప్రభా నీ లేఖన బాగా సెలవించిన రీతిగా తండ్రి ప్రభా అయ్యా రాజుల కొరకు తండ్రి ప్రభా అయ్యా మనుషులందరి కొరకు తండ్రి అధికారుల కొరకు తండ్రి ప్రభా ప్రార్థన చేసేవారిగా అయ్యా యాచనలు చేసేవారిగా తండ్రి ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు. విజ్ఞాపనలు చేసేవారిగా తండ్రి ప్రభా అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా తండ్రి ప్రభా అయ్యా మేము ఉండడానికి సహాయం దయచేయండి. మా మనుషులందరికీ అయ్యా నీకు స్తోత్రాలు. ఈ కరోనా వైరస్ నుండి స్వస్థత కలుగును గాక తండ్రి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. మా భారతదేశానికి స్వస్థత కలుగును గాక తండ్రి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవజనులందరికీ తండ్రి ప్రభా మంచి ఆయాలను దయచేయమని అనుకుంటున్నాం. ప్రతి సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రం. ఇగో తండ్రి ప్రభా అయ్యా లేఖనం భాగం ద్వారా మీరు మాతో మాట్లాడమండి తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా మా దేవదాసుని జ్ఞాపకం చేసుకోండి, అభిషేకించండి. ఇంకోటి తండ్రి ప్రభా అయ్యా మీరు బాగుగా వాడుకోమని అనుకుంటున్నాను తండ్రి ప్రభా. అయ్యా ఏడంతల ఆత్మశక్తితో అభిషేకించి తండ్రి ప్రభా ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకున్నామని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశము ఏంటంటే పోయిన వారం ఏం నేర్చుకున్నామండి? ఏం నేర్చుకున్నాం? సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. సమయమును పోనివ్వక అంటే ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే లాక్డౌన్ వచ్చి అందరు ఇంటి దగ్గరే ఉంటా ఉన్నారు. సమయాన్ని పోనివ్వక ప్రియ సహోదరి సహోదరుడా గమనించండి. ఇంటి దగ్గర నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నావేమో. వాక్యంలో ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపడానికి తీర్మానం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరున మనం చేస్తాం. దుర్దినంలో ఉంటా ఉన్నాం, అంత్య దినంలో ఉంటా ఉన్నాం, అపాయకరమైన దినంలో మనం ఉన్నాము. కాబట్టి సమయమును పోనివ్వక అది సద్వినియోగం చేసుకుంటూ దేవునిలో ప్రార్థనలో వాక్యంలో గడపవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తాం. చూడండి, ఈరోజు మనం వాక్య ధ్యానం ఏమిటి అంటే దేవుని యొక్క భయమును గురించి మనం నేర్చుకుందాం. దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండడం భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ బయట జీవితంలో లోకంలో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో అంటా ఉన్నట్టు. ఈ 12వ వచనం మనం చూసినట్లయితే చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం మనం చూసినట్లయితే రెండోసారి ఇచ్చిన రాతి పలకల గురించి వివరిస్తూ ఉంది. ఈ రాతి పలకలు దేవుని చేత ఆజ్ఞాపించిన పలకలను రెండవసారిగా మోషే ఇశ్రాయేలు ప్రజలకు మరలా ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు రెండవసారి రాతి పలకల మీద తన 10 ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 12వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం ధ్యానం చూసుకున్నట్లయితే దేవుని మహాభిలాషల గురించి వివరిస్తూ ఉంది. ఈ 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 22వ వచనం వరకు
దేనిని గురించి వివరిస్తా ఉందంటండి? దేవుని యొక్క మహా అభిలాషని గురించి. అంటే దేవుడు ఆశపడతా ఉన్నాడు, దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏం కోరుకుంటా ఉన్నాడు? మనుషుల ద్వారా నుంచి, మనుషుల దగ్గర నుంచి ఏం కోరుకుంటా ఉన్నాడు? చూడండి, 12వ వచనం 11వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, చదవండి. కాబట్టి ఇశ్రాయేలు ఈ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిట్లో నడుచుచు ఆయనను ప్రేమించి ఈ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందుని మాట కాక ఈ దేవుడైన యెహోవా నిన్ను ఏమి అడుగుచున్నాడు? ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. అందుకే దేవుని వాక్యం రెండోసారి దేవుడు మనుషుల నుంచి ఏం కోరుకుంటా ఉన్నాడంటే, ఏం కోరుకుంటాడు? అయ్యా, నీ బలము, నీ ఆస్తి పాస్తులు, అందచందాలు కోరుకోవట్లేదు, కానీ దేవుడి యొక్క మాట విను. నా మాట వినండి, నా మాట ప్రకారంగా జీవించండి, నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవించండి. ఈ లోకంలో పడిపోక, లోకాశలో పడిపోక, సాతానుగా బందీగా మీరు ఉండకుండా నా మాటకి లోబడి అంటాము. ఈరోజు దేవుడి మాటకి లోబడతా ఉన్నామా? దేవుడి యొక్క భయము మన హృదయంలో ఉందా? దేవుడి యొక్క భయము మన జీవితంలో కలిగి ఉంటా ఉన్నామా? దేవుడి యొక్క భయము మన కుటుంబంలో ఉంటుందా? మనం ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, ఇక్కడ దేవుడి వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడాలి. చూడండి, దేవునికి భయపడాలి అంటా ఉన్నాడు. ఈరోజు మన మనుషులు ఈరోజు దేనికి భయపడతా ఉన్నాం? చూడండి, చాలా మంది మన భారతదేశంలో కాదు, ప్రపంచ దేశంలో ప్రజలు దేనికి భయపడతా ఉన్నారండి? దేవుడికి భయపడట్లే. ఈ ఉగ్రత నుంచి తప్పించడానికి దేవుడి యొక్క సహాయం కోరుకోవట్లేదు, కానీ దేవునికి భయపడట్లేదు, కానీ ఈ కరోనా వైరస్కి భయపడతా ఉన్నారు. ఇది మనల్ని చంపేస్తుంది అని దేవునికి భయపడట్లేదండి. మనుషులు కనపడని రోగానికి భయపడతా ఉన్నారు, కానీ దాన్ని బాగు చేయగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, దాన్ని నిర్మూలన చేయగలిగిన దేవుడికి ఏం చేయట్లేదు? నిన్ను సృజించిన దేవునికి భయపడట్లేదు. నీకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలమును అనుగ్రహించిన దేవునికి నువ్వు భయపడట్లేదు, కానీ దేనికి భయపడతా ఉన్నావు? తెగులుకి భయపడతా ఉన్నావు, ఈ కరోనా వైరస్కి భయపడతా ఉన్నావు. అందుకే భయపడతా ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువైపోతా ఉంది. దేవునికి భయపడట్లేదు జనాలు. మనం అనుకుంటాం, కొన్నిసార్లు క్రైస్తవులు అనుకుంటా ఉన్నాం, ఇది దేవుడే పంపించాలనుకుంటాం, దేవుడు ఉగ్రతగా అనుకుంటా ఉంటాం, లేకపోతే దేవుడి యొక్క రాకకు సిద్ధపాటే కాదనట్లేదు. దేవుడివి అన్నిటికీ కొన్నింటికి మాత్రమే అనుమతిస్తాడు. వాటి ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే. కానీ దేవునికి భయపడక కనబడని వాటికి అన్నింటికి భయపడతా ఉన్నాం. రోగాలకు భయపడతా ఉన్నాం, అధికారులకు, లోకం వైపు చూసి, మనుషులకు చూసి భయపడతా ఉన్నాం. ఈ దేవుడిని ఏం కోరుకుంటా ఉన్నాడంటే, ఏం కోరుకుంటా? నీ అందచందాలు కోరుకోవట్లే, నీ ధనము, నీ ఆస్తి, నీ బంగళా, నీ కారు కోరుకోవట్లేనా, నీ ఇళ్ల స్థలాలు కోరుకోవట్లేనా? నా మాట వినండి అంటా ఉన్నాడు దేవుడు. అంతే, నా మాట వినండి, నా మాటకి లోబడండి, నాకు భయపడండి. నేను సర్వశక్తి గల దేవుడను, జీవము గల దేవుడను, నిన్ను సృజించిన దేవుడను. అందుకే నువ్వు ఏం చేయాలి? నువ్వు నాకు మాత్రమే భయపడాలి. మనుషులకు భయపడాల్సిన అవసరం, అధికారులకు భయపడాల్సిన అవసరం, రాజులకు భయపడాల్సిన అవసరం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిన్ను సృజించిన దేవుడికి మాత్రమే నువ్వేం చేయాలి? భయపడాలి. ఈరోజు భయపడతా ఉన్నావా? భయం కలిగి జీవిస్తా ఉన్నావా? దేవుని యొక్క భయం నీ హృదయంలో ఉందా? నీ కుటుంబంలో ఉందా? ఈరోజు దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఈ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గంలో నడుచుకోవచ్చు, ఆయన ప్రేమించించండి, ఆయన మార్గంలో నడుచుకోవాలంటే మొదటిగా ఆయనకి భయపడాలి, రెండవగా ఆయన మార్గంలో నడవాలంటా ఉన్నాడు. దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి. అంతేగాని మనకు నచ్చిన మార్గంలో నడవడానికి కాదు. దేవుడు మనల్ని ఏర్పరచుకుంది, రక్షించుకుంది, ఎన్నుకుంది.
దేవుడి యొక్క మార్గాల్లో వెంబడించాలి. దేవుడి మార్గంలో నడవడానికి సిద్ధపడాలి, తీర్మానం చేసుకోవాలి, ఇష్టపడాలి. దేవుడి మార్గం కొంచెం ఇరుకుగానే ఉంటుంది, కానీ దానిలో నడవడానికి నువ్వేం చేయాలి? ఇష్టపడాలి, తీర్మానం చేసుకోవాలి. ఈరోజు ఎంతమంది ఎన్ని కుటుంబాలు దేవుడి మార్గంలో నడుస్తూ ఉంటాయి. ఈరోజు దేవుడి మార్గంలో నడవకపోతే ఈరోజైనా మీరు తీర్మానం చేసుకోండి. నేను దేవుడికి భయపడాలి, నేను నా కుటుంబం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుడి మార్గంలో వెంబడించాలి. అందుకే మనం చదువుకుంటా ఉన్నాం. ప్రతిదినం అనుదిన వాక్య ధ్యానంలో మనం నేర్చుకున్న మొదటి దినం మనం నేర్చుకున్న వాక్యం ఏంటంటే 119వ కీర్తన మొదటి వచనంలో దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటంటే దేవుడి మార్గంలో నడవమంటా ఉన్నాడు. దేవుడి యొక్క మార్గాలను నడవగలిగితే, దేవుడి యొక్క మార్గాన్ని నువ్వు అనుసరించగలిగితే, దేవుడి యొక్క మార్గాలను స్థిరముగా నడవగలిగినట్లయితే దేవుడి యొక్క బలము, దేవుడి యొక్క సహాయము, దేవుడి యొక్క కాపుదల, దేవుడి యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుందని దేవుడి యొక్క లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. నువ్వు ఒకవేళ ఆయన మార్గాలు నడవగలిగితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుడి మార్గంలో, ఎంత కాపుదల. చూడండి, ఆయన నీకు ఏం చేస్తాడంట? బలాన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. మూడవదిగా ఆయన బలం, ఆయన కాపుదల నీకు సహాయం ఉంటుంది. ఇంకేంటంటే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలంట. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే అందుకే మోషే కూడా, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే కానీ నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనన్నా. ఎందుకు అంటే ఆయన దేవుడిని ఆశ్రయించాడు, దేవుడి మీద నమ్మకం ఉంచాడు. ఈరోజు మనము దేవుడి మీద నమ్మకం ఉంచాలి, దేవుడిని ఆశ్రయించాలి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని ఎందుకు భయములను మనం నిలుపుకోవాలి. అందుకే ఆయన మార్గమును వెంబడించమంటా ఉన్నాడు. ఇంకేమంటా ఉన్నాడు చూడండి, ఆయన మార్గములన్నింటిలో నడుచుకోవచ్చు. ఆయన్ను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీ దేవుడిని యెహోవాని ఎలా ప్రేమించాలండి? ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు దేవుడిని ప్రేమించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, దీవించగలిగిన దేవుడు, నీకు కాపుదల ఇవ్వగలిగిన దేవుడు, నిన్ను భద్రపరచగలిగిన దేవుడు. ఏ అపాయము నీకు రాకుండా నిన్ను నిత్యము ఆయన ఏం చేస్తాడు? కాపాడగలిగిన దేవుడు. అందుకే దేవుడి వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది చూడండి, ఆయన్ను ప్రేమించి నీ పూర్ణ మనసుతో సేవించేలా. చూడండి, ప్రేమ హృదయంలో నుండి రావాల్సిన ఆవశ్యకతను గురించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పదే చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తా ఉన్నాడు. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? పైన పెదవులతో ప్రేమించడం కాదు, మాటల ద్వారా ప్రేమించడం కాదు, కానీ ఎలా ప్రేమించాలంటండి? ఎలా ప్రేమించాలి? హృదయంలో నుంచి రావాలి ప్రేమ. హృదయంలో నుంచి రావాలి ప్రేమ. పైన కపటమైన ప్రేమలు కాదు. మనం ఏం చేస్తామంటే కపటమైన ప్రేమను ప్రేమిస్తూ ఉంటాం. పైకి ఏం చేస్తాం? ప్రేమిస్తాం, మంచి మాటలే చెప్తాం, పెదవుల ద్వారానే వా ఎంత మంచి చెప్తుంది మా అక్క, ఎంత మంచి చెప్తుంది మా వాళ్ళు అనుకుంటాం, కానీ వారి హృదయంలో నుంచి రావటం లేదు ఆ మాటలు. ఈరోజు మనము అందుకే పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? కొత్త నిబంధనలో తీసుకొచ్చేసరికి 2 ఆజ్ఞలు చేశాడు. మొదటిగా నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో దేవుని ప్రేమించమన్నాడు. అదేవిధంగా దేవుని అయితే ఎలా ప్రేమిస్తా ఉన్నావు? నువ్వు ఎలా ప్రేమిస్తా ఉన్నావో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నువ్వు అద్దంలో చూసుకుని నువ్వు ఎలా ఆశ మురిసిపోతా ఉంటావో, ఎలా నువ్వైతే నువ్వు ప్రేమించుకుంటావో, నువ్వు ఎలా దేవుణ్ణి ప్రేమిస్తావో ఇతరులు కూడా అలా ప్రేమించాలి. హృదయపూర్వకంగా ప్రేమించాలి. హృదయంలో నుంచి రావాలి ప్రేమ. పైన కపటమైన పెదవుల ద్వారా నుంచి కాదు రావాల్సింది. ఎలా ప్రేమించమంటా ఉన్నాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజల్ని పదే అంటా ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తా ఉన్నాడు? పదే ఏమని? అయా పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించండి. మీ హృదయంలో నుంచి రావాలి ప్రేమ, కపటమైన పెదవుల నుంచి కాదు రావాల్సింది. హృదయంలో నుంచి ప్రేమ రావాలి అంటాము. ఈరోజు హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తా ఉన్నావా? హృదయపూర్వకంగా దేవుని అంగీకరించగలుగుతా ఉన్నావా? హృదయపూర్వకంగా దేవుని స్థలంలో కనిపెడతా ఉన్నావా? హృదయపూర్వకంగా దేవుని స్థలంలో గోజాడుతా ఉన్నావా? హృదయపూర్వకంగా దేవుని స్థలంలో ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా? ఈ దినాల్లో నీ దేవుడిని ఏమడుగుతా ఉన్నాడండి?
నా మాట వినండి అని అడుగుతా ఉన్నాడు. నా మాటకి లోబడండి అంటా ఉన్నాడు. నా ఆజ్ఞలు గైకొనండి అంటా ఉన్నాడు. నా శాసనాలు గైకొనండి అంటా ఉన్నాడు. నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుని అంటా ఉన్నాడు. నా మార్గంలో నడవండి అంటా ఉన్నాడు. హృదయపూర్వకంగా నన్ను ప్రేమించండి అంటా ఉన్నాడు. ఈరోజు ప్రేమించగలుగుతా ఉన్నావా ఆయన? ఒకవేళ నువ్వు ప్రేమించగలిగితే నీ కుటుంబంలో శోధనలే ఉండదు, నీ జీవితంలో శోధనలే రావు. వచ్చిన వాటి అన్నిటిని తప్పించగలిగిన దేవుడు నీకు సహాయం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం కోరుతా ఉన్నాడు? ఏం కోరుతా ఉన్నాడు అండి? చూడండి 13, నీ మేలు కొరకే. దేని కొరకంట? నీ మేలు కొరకే. పక్కింటోళ్ళ మేలు కొరకు కాదు, ఏదో దేవుడి మేలు కొరకు కాదు కోరుకునేదైనా. ఏం కోరుకుంటా ఉన్నాడు? నీ మేలు కొరకే కోరుకుంటా ఉన్నాడు ఆయన. నీ మేలు కొరకే, నువ్వు బాగుపడాలని, నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని, నువ్వు పర్వత రాజ్యంలో చేర్చుకోవాలని, నీ జీవితం ఈ భూమి మీద విశ్వాస జీవితంలో కొనసాగించబడాలని, నువ్వు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ కుటుంబం కొరకే, నీ కుటుంబం మేలు కొరకే, నీ బిడ్డల మేలు కొరకే నేనేం చేయమంటా ఉన్నాడు? నా ఎందుకు భయభక్తులు కలిగి జీవించండి, నా మాట వినండి, నా మాటకి లోబడండి. హృదయపూర్వకంగా ఏం చేయాలి? హృదయపూర్వకంగా నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నన్ను ప్రేమించు. హృదయపూర్వకంగా నన్ను ప్రేమించమంటా ఉన్నాడు. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. నువ్వు దేవుని నిజముగా హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతా ఉన్నావు. ఆలోచన చేయండి ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ సంగమా. హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతా ఉన్నావు. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు అలా ప్రేమించగలిగితే దేవునికి మేలు చేయగలిగింది. అది నీ మేలు కొరకే. నీకేదో ఆయన్ని ప్రేమిస్తే నాకేదో ఆస్తిపాస్తులు వస్తాయని కాదు. నీ మేలు కొరికే దేవుని ప్రేమించమంటా ఉన్నాడు. నీ మేలు కొరికే నన్ను ప్రేమించు, నీ మేలు కొరికే నన్ను వెంబడించు, నీ మేలు కొరికే నా మార్గం నడు, నీ మేలు కొరికే నా ఆజ్ఞలు పాటించు. ఈ లోకంలో ఉంటే, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే ఏం చేస్తావు? నాశనమైపోతావు. నీ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతా ఉంటుంది. వాటన్నింటి నుంచి తప్పించడానికి ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నీ స్వరక్త, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడండి? యవన కాలంలో ఆయన కలువరి సిలువలో తన స్వరక్తమంతా కార్చాడు, రక్తమంతా కార్చాడు. వెలబెట్టి కొనుక్కున్నాడు మళ్ళీ. ఎందుకు? నువ్వు సుఖంగా ఇంట్లో నిద్రపోవడానికా? కడుపారాత్రిని సుఖంగా నిద్రపోవడానిక నేను కొనుక్కుందైనా? తన వెలువెట్టి కొనుక్కుంది, రక్తం ఇచ్చి కొనుక్కుంది. ఎందుకు? ఈ మేలు కొరకే. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయమనే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండమనే, ఆయన మార్గంలో నడమనే, ఆయన ఆజ్ఞలు పాటించమని అంటా ఉన్నాడు. ఆయన నీ హృదయమే ఆయన కోరుకుంటా ఉన్నాడు. నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీ జీవితము ఒకరికి మాదిరికరంగా ఉండాలి. ఇతరులను ప్రేమించాలి హృదయపూర్వకంగా. దేవుడిని హృదయపూర్వకంగా ఎలా నువ్వు ప్రేమించుతావో ఇతరులు కూడా అలాగనే ప్రేమించు. నువ్వు దేవుడిని ప్రేమించలేదనుకో ఇతరులు కూడా నువ్వు ప్రేమించలేదు. నువ్వు ఇతరులు దేవుడిని కపటమైన పెదవులతో ప్రార్థన చేసి కపటమైన పెదవులతో నువ్వు ప్రేమించినట్లయితే ఇతరులు కూడా అలాగే ప్రేమించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వైతే హృదయపూర్వకంగా నువ్వు దేవుడిని ప్రేమించగలిగితే ఖచ్చితంగా ఇతరులు కూడా అలాగే నువ్వు ప్రేమించగలవు. ద్వేషం అనేది మన హృదయంలోకి రాదండి, కోపం అనేది మన హృదయంలోకి రాదండి. నిజముగా నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే, హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే ఖచ్చితంగా నీ పొరుగు వారిని, నీ శత్రువునైనా సరే అలా ప్రేమించగలవు. హల్లెలూయా. అందుకే మనల్ని ఎలా ప్రేమించాడండి దేవుడు? ఎలా ప్రేమించాడు? ఎలా ప్రేమించాడండి? తను ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించిన దేవుడైనా. ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చిందైనా? నీ కొరకు ఎందుకు? నిన్ను బాగు చేయాలని, నిన్ను నరకంలో పడిపోకుండా ఉండడానికే అయినా. నువ్వు నాశనమైపోకూడదని, నువ్వు లోకంలో లోకాశలో అగ్నిగుండంలో పడిపోకూడదని తను నిన్ను ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఈరోజు నువ్వు ఎలా ప్రేమిస్తావు? ఆయన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. కనీసం నువ్వు హృదయపూర్వకంగా ఆయన ప్రేమించగలుగుతా ఉన్నావా? ఈ దినాల్లో కనీసంగా హృదయపూర్వకంగా ఆయన అంగీకరించగలుగుతా ఉన్నావా? ఏదో పై పైన భక్తులు కాదు,
పైపైన ప్రార్థన కాదు, పైపైన కపటమైన ప్రేమ కాదు కావాల్సింది దేవునికి. హృదయపూర్వకం. అది దేనికి అంటే ఏదో దేవునికి ఆనందకరంగా ఇస్తుందా కాదు, కానీ నీ ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా. అందుకే అంటారు చూడండి 13వ వచనంలో, నీ మేలు కొరకు నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నానంటా ఉన్నాడు. నా ఆజ్ఞలు నా కట్టలు గైకులు వాటి ప్రకారంగా జీవించు. అదే కదయ్యా నేను అడుగుతా ఉన్నాను. మనుషుడా, ఓ నరుడా, నిన్ను అదే అడుగుతా ఉన్నాను ఈ దినాల్లో. హృదయపూర్వకంగా నన్ను ప్రేమించయ్యా, హృదయపూర్వకంగా నన్ను వెంబడించయ్యా, పరిపూర్ణమైన విశ్వాసంగా నువ్వు నిలబడయ్యా, నా ఆజ్ఞలు గైకలు, నా కట్టడలు గైకలు. అదే నిన్ను అడుగుతా ఉన్నాను. నువ్వు సంపాదించుకున్న ఆస్తులు నేను అడగట్లేదయ్యా, నువ్వు సంపాదించుకున్న కార్లు, బంగ్లాలు, ఇళ్ల స్థలాలు, వెండి బంగారము నేను అడగట్లేదయ్యా. ఈ హృదయము నేను అడుగుతా ఉన్నాను. హృదయపూర్వకంగా నన్ను ప్రేమించు, పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు, పూర్ణ ఆత్మతో నన్ను వెంబడించు. అలా నువ్వు వెంబడిస్తే అది నీ ఆధ్యాత్మిక జీవితానికి మేలు. నరకంలో పోకుండా నరకంలో నుంచి తప్పించబడడానికి నా ఆజ్ఞలు పాటించు అంట. చూడండి, ఇంకా మనం చాలా నేర్చుకోవాలి. చూడండి ఇక్కడ ఏమంటాడు, దేవుడి వాక్యము చదివిస్తా ఉంది చూడండి. హృదయపూర్వకమైన ప్రేమకు బదులుగా కేవలము బాహ్యమైన మతాచారాలను, బలాత్మలను మొదలైన వాటితోనూ ఆజ్ఞను అనుసరించడానికి దేవుడు కోరడం లేదు. చూడండి, మతాచారాలుగా ఏదో బలి అర్పించడం దేవుడిని ప్రేమిస్తాడనుకుంటా ఉన్నాం. బలి అర్పిస్తే దేవుడిని ప్రేమించినట్లని మనం ఏం చేస్తా ఉన్నాం అనుకుంటా ఉన్నాం. కానీ అది కాదు దేవుడు కోరుకునేది. బాహ్యమైన ప్రేమను కోరుకోవట్లేదు, కానీ అంతరంగంలో నుంచి వచ్చే ప్రేమను కోరుకుంటాడు. ఆయనను నిజంగా ప్రేమించి గౌరవించే హృదయంతో ఎల్లప్పుడూ ఆయనకు లోబడి ఉండడమే ప్రేమ. ఆయనకి లోబడి ఉండడమే. చూడండి, నిజమైన ప్రేమ ఏంటిది అంటే, చూడండి ఇక్కడ ఏమంటాడు, దేవుడు లేఖనం సెలవిస్తా ఉంది. ఆయనను నిజంగా ప్రేమించి ఆయన్ని గౌరవించే హృదయంతో ఎల్లప్పుడూ ఆయనకి లొంగి ఉండాలి, లోబడి ఉండాలి, విధేయతను చూపించాలి. నువ్వు అలా జీవించినట్లయితే నిజంగా అతన్ని ప్రేమించినట్లే, దేవుణ్ణి ప్రేమించినట్లే అనుకుంటా ఉన్నావు. అలా ప్రేమించగలుగుతా ఉన్నావా దేవుణ్ణి? హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు నీకు మేలుకరంగమైన జీవితాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు. చూడండి ఇక్కడ అంటారు, చూడండి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెనని దేవుడి వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఏంటిదంటే, మీ దేవుడే యెహోవాకు లోబడి ఉండండి, ఆయన మాట వినండి, ఆయనకు విధేయతను చూపించండి అంటా ఉన్నాడు. ఈరోజు ఆయన మాటకి లోబడతా ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సంగమా, విశ్వాసులారా? ఈరోజు ఆయన మాటకి లోబడండి. దేవుడి వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడండి. ఎవరికి భయపడాల్సిన అవసరంలా, మనుషులకు భయపడాల్సిన అవసరంలా, అధికారులకు భయపడాల్సిన అవసరం లే, రాజులకు భయపడాల్సిన అవసరం లే, కరోనాకి భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిన్ను సృజించిన యెహోవాకే భయపడండి అంటా ఉన్నాడు. ఈరోజు ద్వారా భయపడినట్లయితే నీకు ఖచ్చితంగా నీకేమవుతుంది? మేలుకరంగానే జీవితం, నీ జీవితం మేలుకరంగానే ఉంటుంది. ఇంకేమంటా అన్నాడు చూడండి, లోబడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయనను మాత్రమే సేవించారు. ఖచ్చితంగా చెప్తాను, మన దేవుడు ఖచ్చితంగా రోషం కలిగిన దేవుడైనా నన్ను మాత్రమే సేవించండి. నిన్ను సృజించిన నీ దేవుణ్ణి, నీకు ఆత్మనిచ్చిన దేవుణ్ణి, ప్రాణవాయువునిచ్చిన దేవుణ్ణి, నీ నాసిక రంధ్రంలో జీవవాయువునిది, నిన్ను జీవాత్మగా చేసిన వాడిని, నీకు ఆరోగ్యం ఇచ్చిన వాడిని, ఆయుష్ ఇచ్చిన వాడిని, నువ్వు కష్టపడడానికి నీకు బలమును అనుగ్రహించిన వాడిని, ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి నీకు జ్ఞానమును అనుగ్రహించిన వాడను నేనే. కాబట్టి నువ్వు నాకు లోబడాలి. నిన్ను సృజించాను కాబట్టి నువ్వు నన్ను మాత్రమే సేవించమంటావు.
ఖచ్చితంగా చెప్తా ఉన్నాడని. అందుకే మన దేవుడు ఏంటి? జీవము గల దేవుడు, రోషము గల దేవుడైనా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. నీవు నన్ను నా మాట విని, నా మాటకు లోబడి, నా ఆజ్ఞలు నా కట్టడలను గైకొని నన్ను మాత్రమే నువ్వు సేవించు అంటా ఉన్నాడు. ఒకవేళ నువ్వు మనుషులను ఆశ్రయించిన, రాజులను ఆశ్రయించిన, అధికారులను ఆశ్రయించిన, ఈ లోకంలో ఉన్న వాటిని ఎవరినైనా ఆశ్రయించినా కానీ ఎవరు నీకు సహాయం చేయలేదు, ఎవరు నీకు సహాయం చేయలేదు. ఈ దేవుడిని యెహోవా మాత్రమే నీకు సహాయం చేయగలిగింది. అందుకే నన్ను మాత్రమే మీరు సేవించండి అంటా ఉన్నారు. చూడండి ఇంకేమంటారు? నన్ను మాత్రమే మీరు సేవించాలి, ఆయన్ని ఆత్మతోనే ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఆయన సన్నిధికి దగ్గరగా ఉండాలి, ఆయనకి ఎప్పుడు దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా జీవించగలుగుతావో అప్పుడు నీ జీవితం మేలుకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 23-24 వచనాలను చదువుకుందాం. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నట్లు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు మేము దాటు వరకు దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచెను అంటా ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏమంటా ఉన్నాడు? ఎట్లా యెహోవా బాహుబలం ఎలాంటిదన్నా, యెహోవా బాహు ఎలాంటిది? బలమైనది. అందుకే తన బాహుబలము చాపి ఇశ్రాయేలు ప్రజలు రక్షించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తన బాహుబలమును చాపి ఎర్ర సముద్రమును ఏం చేశాడంట? ఆయనగా చేశాడు, 2 భాగాలుగా చేశాడు. అందుకే యోర్దాను తెలిసినప్పుడు కూడా యెహోషువ కూడా అదే చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో ఎలా దాటారో ఈ రోజు మన ఎదుట ఉన్న యోర్దాను నీళ్లను ఏం చేస్తాడు? 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద మనం నడిపించగలిగిన దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకి తెలుస్తుందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడే, ఆయన బాహుబలమును చాపిన దేవుడైనా ఈ రోజు మనము ఆయన బాహుబలమును చాపి వాళ్ళు బాగు చేయగలిగిన దేవుడైనా, ఆయన బాహుబలమును చాపి మనం స్వస్థపరచగలిగిన దేవుడైనా ఈ రోజు దేవుడిని ఆశ్రయిస్తే, దేవుని యొక్క సన్నిధి ఆశ్రయిస్తే, ఒకవేళ నువ్వు దేవుడి వైపు నువ్వు చూడగలిగితే ఆయన బాహుబలమును చాపి నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, నిన్ను బాగు చేయగలిగిన దేవుడు, నిన్ను స్థిరపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన బాహుబలము కిందకి వద్దాం. ఏం చేశారండి? ఏం చేశారు? ఫరో సైన్యమే ఏం చేసింది? ఆశ్చర్యపోయింది. ఫరో సైన్యము ఎర్ర సముద్రములో ఏం చేయబడింది? ఉంచవేసబడింది, అణిచివేయబడింది. శత్రు సైన్యం కూడా ఏం చేయబడింది? నాశనమైపోయింది. ఆయన బాహుబలము చాపి ఇశ్రాయేలు ప్రజలను తన అరచేతిలో నడిపించిన దేవుడైన. పగటి వేళ మేఘ స్తంభముగా, రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడైన. 40 సంవత్సరాల అరణ్య ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన కానీ వారి వస్త్రము పాతగిల్లలేదు, వారి చెప్పులు అరగలేదంటాం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు పదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏంటంటే, అయ్యా హృదయపూర్వకంగా నన్ను ప్రేమించండి, అయ్యా నాకు భయపడండి, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నన్ను సేవించండి, నన్ను హత్తుకొని ఉండండి మీరు ఎప్పుడు అంటా ఉన్నాడు. అందుకే చూడండి, ఇక్కడ మళ్ళీ మనం చూసినట్లయితే 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి భయభక్తులు గలవారై అయినను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులన్నది అతన్ని ఐగుప్తులోను సేవించిన దేవతను తొలగజేసి యెహోవానే సేవించుడి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను ఎలా ప్రేమించాలి?
నిష్కపటముగాను సత్యముగాను ఆయన వెంబడించాలి. ఆయన్ను మాత్రమే సేవించాలి. ఎలా సేవించాలి? ఎలా సేవించాలండి? నిష్కపటమైన హృదయంతో సేవించాలి. నిష్కపటమైన పెదవులతో ఆయనకి ప్రార్థన చేయాలి. నిష్కపటమైన హృదయంతో ఆయన వెంబడించాలి. సత్యముగాను నిష్కపటమైనముగాను ఆయన మాత్రమే సేవించమంటా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో సేవించిన ఆ అన్య దేవతలను తొలగించి, ఆచారాలను తొలగించి, ఈరోజు మన క్రైస్తవులైన మనమే ఏం చేస్తామండి? మరలా మన పద్ధతులను, మన ఆచారాలను ఏం చేస్తాం? కొనసాగిస్తూనే ఉంటాం. దేవుని నమ్ముకున్న వారమే, విశ్వాసులమే, రక్షణ పొందిన వారమే లోకాచారము వెంబడిస్తూ ఉంటాం, లోకాచారను ఆచరిస్తూ ఉంటాం. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఐగుప్తు అంటే, ఐగుప్తుకి సాదృశ్యం ఏంటి అంటే లోకము. ఈ లోకంలో ఉన్న వాటిని అనుసరింపొద్దు అంటా ఉన్నాడు దేవుడు. అంటే ఈ లోకంలో ఉన్న వాటిని ఏం చేయకూడదు? పూజింపకూడదు అంటా ఉన్నాడు. అందుకే చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మీ పితరులు నది ఆధారిత ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగజేసి యెహోవాను మాత్రమే మీరు సేవించండి. ఈ లోకంలో ఏం చేయకూడదు? లోకాచారులు వెంబడించక, లోకాచారులను అనుసరించక, నీ దేవుడైన యెహోవాను నిష్కపటముతోను సత్యముతోను ఆయన మాత్రమే వెంబడించమంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ దినాల్లో మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, మన జీవితాలు మేలుకరంగా ఆశీర్వాదకరంగా జీవించాలంటే దేవుని నిష్కపటముగాను సత్యముగాను హృదయపూర్వకంగాను పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయన్ని వెంబడించాలి. ఆయన్ని ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి దినవృత్తాంతుల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. జనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచును అంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భూజనులందరికీ తెలియజేస్తా ఉన్నారు దేవుని వాక్యం. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, వణకాలి, భయపడాలి. ఆయన సన్నిధి అంటే ఆయన దేవుడి మందిరానికి వస్తా ఉన్నామంటే ఏదో నామకార్థంగా రావడం కాదు, ఏదో అలవాటు ప్రకారంగా రావడం కాదు, కానీ ఆయన సన్నిధి దగ్గరికి వస్తా ఉన్నామంటే భయభక్తులు కలిగి రావాలి. ఆయన సన్నిధిలో వణుకుతూ ఉండాలి. ఎవరైతే అలా ఉండగలరు. అందుకే పూజలందరికీ తెలియజేస్తాం, పూజలారా ఆయన సన్నిధి మీరు వణికిన ఎడలా, ఆయన ఎందుకు భయభక్తులు నిలిపిన ఎడలా మీ భూమి ఏం చేస్తుందంట? వనకకుండా, కదలకుండా ఏం చేయబడుతుంది? స్థిరపరచబడుతుంది. మీ భూలోకంలో ఉన్న జనులందరూ కలవరపడక, భయపడక ఏం చేయబడుతుంది? భూమి స్థిరంగా ఉండాలి అంటే, భూ ప్రజలు స్థిరంగా ఉండాలంటే ఆయన మాటకి లోబడాలి, ఆయన సన్నిధి వణకాలి, ఆయన మాటకు భయపడాలి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నిలపాలి మనం అంతే. అప్పుడే భూలోకంలో జనులందరూ స్థిరంగా ఉంటారు, భూమి స్థిరంగా నిలబడతా ఉంటుంది అంటా ఉన్నారు. చూడండి, ఇక్కడ 19వ అధ్యాయం చూడండి, 19వ అధ్యాయం 17వ వచనం. 2వ దినవృత్తాంతుల గ్రంథం, క్షమించాలి, 2వ దినవృత్తాంతుల గ్రంథం 17వ అధ్యాయం 19వ అధ్యాయం 17వ వచనం చదవండి. 19, 17వ వచనం, క్షమించాలి, 7వ వచనం. యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దోషము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనడు అంటా ఉన్నాడు. చూడండి, దేవుడి యందు భయభక్తులు కలిగి నిలపాలి. మన దేవుడు ఎవరంటే పక్షపాతి లేని దేవుడైనా, లంచము పుచ్చుకున్న దేవుడు, నీతిమంతుడైన దేవుడైనా, నీతి సమాధానములకు అధిపతి అయిన దేవుడైనా ఆయన యందు ఏం చేయాలంట? భయభక్తులు నిలపాలి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో
నేను జ్ఞానిని కదా నేను అనుకొనవద్దు, యెహోవా యందునే భయభక్తులు కలిగి చెడుతనములు విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యం. హల్లెలూయా. ఈరోజు మన దేహానికి ఆరోగ్యాలు లేవండి. మన దేశ ప్రజలను చూసినట్లయితే, మన ఏడు పొరుగు వాళ్ళని చూసినట్లయితే, మన ప్రాంతం, మన జిల్లా, మన రాష్ట్ర, ప్రపంచ దేశంలో మనుషులకు ఏమి లేదంట. ఏం లేదండి? ఆరోగ్యము లేదు. ఎందుకో తెలుసా? నేనొక గొప్పవాడిని, నేనొక జ్ఞానిని, నేనొక పరిశుద్ధుని, నేనొక భక్తి పరుణ్ణి, నేనొక ప్రార్థనా పరుణ్ణి, నాకంటే వీరులు శూరులు ఎవరు లేరనుకుంటా ఉన్నా. నేనే మొదటిగా ప్రార్థన చేస్తాను, నేనే మొదటిగా మందిరానికి వెళ్తాను, ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, పైకి భక్తి గల వారిగా కనిపిస్తూ ఉంటాం. అదే మన ఆలోచన. నాకంటే భక్తి పరులు, ప్రార్థన పరులు ఈ లోకంలో ఎవరుంటారు? నాకంటే విశ్వాస వీరులు ఎవరుంటారు చెప్పండి అని మనం కలుస్తూ ఉంటాం. అప్పుడు నేను ఏమొస్తుందండి? అహంకారం, గర్వం. మరణానికి ముందు చెడు ఏ నడుస్తుందంటండి? నాశనానికి ముందు ఏ నడుస్తుంది? గర్వము నడుస్తుంది. అందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. నువ్వు జ్ఞానివి కదా అని అనుకోనవసరంలా. నేను జ్ఞానిని కదా, నేను నాకు అంతే లోక జ్ఞానం మొత్తం తెలుసు, లేకపోతే టెక్నాలజీ తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసు అనుకుంటా ఉంటాం మనం. ఏమీ తెలియదు. అందుకే వెర్రివాడ అంటాడు. యేసు ప్రభు ఏమంటాడండి? ధర్మశాస్త్రం మొత్తము తెలుసు కానీ ఇతరులను ప్రేమించడం రాదు. మనం భక్తి చూపిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటాం, కానీ నీ తోటి వారిని ప్రేమించడం రాదు, ప్రేమించలేవు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడండి? ఓ ఎర్రివాడ అన్నాడు. ఆయనకి మొత్తం తెలుసు, ధర్మశాస్త్రం మొత్తం తెలుసు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం తెలుసు. చూడకుండా ఎక్కడ ఏది ఉందో కానీ చెప్పగలడు. ఆయన వ్యర్థమే. ఏమని? ఇతరులను ప్రేమించలేని వాడు జ్ఞాని, అందుకే వెర్రివాడా అన్నాడు. ఈరోజు నువ్వు జ్ఞాని కావచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు, నీకు లోక జ్ఞానం అంతా తెలిసి ఉండొచ్చు, కానీ నువ్వు దేవుడి అంటే భయపడేవలసిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి అంటే భయభక్తులు కలిగి నిలిపినేడరా నీ శరీరానికి ఏంటంట? చూడండి, ఆయన భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించిన ఎడలా అప్పుడు నీ దేహములకు ఆరోగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు కావాల్సింది, మన దేహానికి ఆరోగ్యము కావాలంటే, మనకి ఆయుష్యుడు కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆరోగ్యం కావాలంటే, స్వస్థత కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. నువ్వు ఎంత ప్రార్థన పరుడైనా కావచ్చు, ఎంత భక్తి పరుడైనా కావచ్చు, ఎంత జ్ఞానమైనా కావచ్చు, కానీ నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టి, చెడుతనం అంటే ఇతరుల మీద కోపం, ఇతరుల మీద క్రోధం, ద్వేషం, అసూయ, ఇతరులు ప్రేమించకపోవడమే అదే పాపం. అందుకే అంటాడు దేవుడు, వెంటవాడివైనా సరే నువ్వు నా యందు భయభక్తులు కలుగు, చెడుతనాన్ని విసర్జించు, వాటన్నింటి నుంచి నీ హృదయం నుంచి తొలగించినట్లయితే నీ దేహమునికి ఏంటిది? ఆరోగ్యం, స్వస్థత, నీ దేహములకు బలము. అందుకే మహాజ్ఞానైన సొలొమోను ఏం చేశాడంటే, ఆయన చిన్న వయసులోనే ఇశ్రాయేలు ప్రజలకు రాజయ్యాడు. రాజైనా సరే రాజయ్యాడు. అయినా సరే ఆయన ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేశాడు. అంతే. ఈరోజు మనం ప్రార్థన చేయగలుగుతా ఉన్నామా? ప్రభువా నా పిల్లలకి జ్ఞానము దయచేయండి, ప్రభువా అయ్యా నా కుటుంబానికి జ్ఞానము దయచేయండి, నేను భయభక్తులు కలిగి జ్ఞానం నాకు దయచేయండి, నీ మార్గంలో నడవడానికి కావాల్సిన జ్ఞానము దయచేయండి, నీ ఆజ్ఞలు ఎలా అనుసరించి నడవాలని జ్ఞానము దయచేయమని ఎప్పుడైనా అలా ప్రార్థన చేయగలిగామా మనం? సొలొమోను భక్తుడు, మహారాజు, జ్ఞాని అయినా ఆ సొలొమోను కూడా ఏం చేశాడంటే, అయ్యా నాకు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన వివేకము, జ్ఞానము దయచేయమన్నాడు. అంతే. అదే అడిగాడు దేవుణ్ణి. నాకు ఆస్తిపాస్తులు దయచేయండి, లేకపోతే నాకు మంచి బంగ్లా, మంచి కారు, ఇళ్ల స్థలాలు నాకు కావాలి అని అడగలైనా. అయ్యా జ్ఞానము దయచేయండి. ఎందుకంటే ఆయనకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి
జ్ఞానాన్ని అడిగాడు ఆయన. ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించి దానితో పాటు జ్ఞానము వివేకముతో పాటు కావలసిన అష్టైశ్వర్యాలు కూడా ఆశీర్వాదాలు కూడా దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించగలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుని భయభక్తులు కలిగి నిలిపినట్లయితే ఈ దేహములకు, ఈ కుటుంబానికి, ఈ బిడ్డలకు ఏంటంట ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు. నేను భయభక్తులు కలిగి జీవించు. జ్ఞానివి కదా, ప్రార్థనపరుడు కదా, పరిశుద్ధుడు కదా, భక్తిపరుడు కదా, తలంచమా దయచేసి అది అనుకోమా. ఎంత ప్రార్థనపరుడు అయినా సరే ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ఉండాలి. ప్రభు సన్నిధిలో విధేయతను చూపించాలి. ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలి. అలా జీవించినట్లయితే దేవుడు నీ దేహములకు నీకు ఏం చేస్తాడు? ఆరోగ్యమును అనుగ్రహించగలిగిన చూడండి. ఆఖరి వచ్చినట్టు నేను ముగిస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. పక్షపాతం లేకుండా, పక్షపాతము లేకుండా బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. చూడండి, పరదేశులై ఉన్నంత కాలం అంటే ఈ లోకంలో మనం ఎవరంటే ఎవరండి? పరదేశులై ఉన్నంత కాలము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. యేసు ప్రభు రాకడ సమయం అంత వరకు, దేవుడు మనల్ని కొనిపోయేంత వరకు, ఈ భూమి మీద మనం జీవించేంత కాలం వరకు దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాలి. చూడండి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు మన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాం కనుక ఈ దేశంలో ఈ భూమి మీద మనం ఏమై ఉన్నాం? ప్రదేశులమై ఉన్నాము. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నిలపాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని మాటకు, దేవుని వాక్యకు, దేవుని సన్నిధికి భయము కలిగి జీవించే వారికి మనం జీవించాలి. ఈ లోకంలో ఉన్నంత కాలం వరకు దేవుడి అంటే భయము కలిగి జీవించాలి. దేవుని సన్నిధి అంటే భయము కలిగి జీవించాలి. నువ్వు జీవించగలిగితే లోకంలో నువ్వు మేలులు పొందుకుంటావు, ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2వ అధ్యాయం 17వ వచనంలో అంటారు. 2వ అధ్యాయం మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడి అందరినీ సన్మానించాలి. చూడండి, అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. రాజులను, నాయకులను, అధికారులను ప్రేమించండి, వాళ్ళని సన్మానము చేయండి. నీ తోటి వారిని, నీ సహోదరులను ప్రేమించండి, నీ సహోదరులను ప్రేమించండి, వారిని సన్మానము చేయండి. కానీ అన్ని చేయుడి, కానీ నాకు భయపడాలి, దేవునికి భయపడాలంటా ఉన్నాడు. ఈరోజు భయపడతా ఉన్నాం. కరోనా వైరస్ చూసి భయపడతా ఉన్నాం, రాజులను చూసి భయపడతాం, అధికారులను చూసి భయపడతాం. నిన్ను సృష్టించిన దేవుడికి నువ్వు భయపడగలుగుతా ఉన్నావా? అలా నువ్వు భయభక్తులు కలిగి జీవించగలిగితే కుటుంబం రక్షించగలవు, క్షేమం ఉంటుంది. ఎందుకే మార్పులు ఆయన వెంబడించాలి, ఆయన ఆజ్ఞను కైకొనే వారికి మనం. అందుకే అంటారు, మనం ఒకసారి చదువుతుంది, అందరినీ సన్మానించుడి, సోదరులను ప్రేమించుడి, రాజులను సన్మానించుడి, అందరినీ సన్మానించుడి, అందరినీ గౌరవించండి, ప్రేమించండి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈరోజు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది విశ్వాసులు దేవుని యందు భయభక్తులు నిలిపించుతా ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయంలో నుండి వెలుపలికి వెడలి వచ్చెను. ఇతని యొద్దకు వాడి క్షమించండి, 7వ వచనం 14, 7వ వచనం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చిన కనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలగజేసిన వానికి నమస్కారము,
గొప్ప స్వరము నాతో ఏం చెప్తా ఉంది చూడండి. దూత ప్రకటిస్తా ఉంది, దూత సువార్త ప్రకటిస్తా ఉంది. చూడండి ఏమని ప్రకటిస్తా ఉంది, చూడండి ఏమని ప్రకటిస్తా ఉంది. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచాలి. ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడి దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. ఆయనే సమస్త మహిమ ఘనత ప్రభావములకు ఆయనే ఒక్కడు మాత్రమే అర్హుడు. ఆయనకి భయపడాలి, ఆయన మాత్రమే సేవించేవారిగా ఉన్నాం. ఈ దినాల్లో, ఈ కష్టకాలంలో, ఈ అంత్య దినములో, ఈ భూలోకంలో ప్రదేశమై ఉన్నంత కాలము దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించేవారిగా మనం ఉండాలి. దేవుడు అంటే భయం కలిగి జీవించాలి. దేవుడి సన్నిధి అంటే భయం ఉండాలి. దేవుడి వాక్యం అంటే భయపడాలి. దేవుడి వాక్యానికి నువ్వు లోబడాలి. దేవుడికి లోబడినట్లయితే అది నీ మేలు కొరకే. నిన్నేమడగట్లేదు దేవుడు, అయ్యా నాకు భయపడు, నా మాట విను, నన్ను హృదయపూర్వకంగా వెంబడించు, హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు, నన్ను వెంబడించు, నా మార్గంలో నన్ను అదే నేను అడుగుతా ఉన్నానయ్యా. అది నువ్వు చేయగలిగితే, అలా నువ్వు నిలబడగలిగితే అది నీకే మేలు, నీ కుటుంబానికే మేలు, నీ ఆధ్యాత్మిక జీవితానికే అది మేలుకరంగా ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిద్దాం, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నిలుపుదాం. ఈ లోకంలో ఉన్నంత కాలం, పరదేశంలో ఉన్నంత కాలము, పరదేశంగా ఉన్నంత కాలము దేవుడు అంటే భయభక్తులు కలిగి మనము, మన కుటుంబం, మన పిల్లలు దేవుడు సన్నిలో భయభక్తులు కలిగి జీవించి ఆయన సన్నిలో ముందుకు కొనసాగే వారిగా ఉందాం. కలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, కృపణకు పొందండి. నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ ఆరాధనతో మీరు తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాం. అయ్యా పాటలు మహిమ పొందిన దేవానికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాం. అయ్యా ప్రభానికి ఆరాధనతో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. అయ్యా కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడుకుంటూ దర్శించారు, బలపరిచారు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా, నీ లేఖనాల ద్వారా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడారు. అయ్యా నేను భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపండి, సహాయం దయచేయండి. అయ్యా మీరు అయ్యా పాస్తి పాస్తులు మాతో చెత్తలు పెట్టి బంగారంలో అడగట్లేదు కానీ నైనా అయ్యా నీ మాటకి లోపడమంటా ఉన్నాం, నీ ఆజ్ఞలు గైకొనమంటా ఉన్నాం ప్రభా. అయ్యా నీ కట్టడాలు, నీ మార్పులు నడమంటా ఉన్నాం. అయ్యా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో అయ్యా నేను ప్రేమించమంటా ఉన్నాం కదా ప్రభా. అయ్యా అదే అడుగుతా ఉన్నాం కదా ప్రభా. అలా మీరు చేయగలిగితే అది మా ఆధ్యాత్మిక జీవితానికి మేలు అంటా ఉన్నాం కదా ప్రభానికి స్తోత్రం. ఆ మేలును మేము అనుభవించాలంటే ప్రభానికి స్తోత్రం ప్రభా. అయ్యా ప్రభానికి నీ మార్గంలో వెంబడించడానికి సహాయం దయచేయండి. నీ అందు ప్రతి దినమునైనా ఈ భూలోకం మీద మేము జీవించినంత కాలము, పరదేశంగా మేము ఉన్నంత కాలమునైనా నీ అందు మేము, మా కుటుంబం, మా పిల్లలనైనా ప్రభా అయ్యా భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపండి, సహాయం దయచేసి ప్రార్థిస్తా ఉన్నా. అయ్యా ప్రభానికి వందనాలు, స్తోత్రాలైనా. అయ్యా భూలోకంలో ఉన్న చెడులందరూ ప్రభా నిన్ను చూసి భయపడాలి ప్రభా. అప్పుడే భూలోకం కదలక నిత్యము స్థిరముగా ఉంటుందని లేఖనాలు సెలవించిన రీతిగానైనా ప్రభా. అయ్యా రాజులను, నాయకులను సన్మానించినట్టా ఉన్నాం, సహోదరులను ప్రేమించమంటా ఉన్నాం ప్రభా. కానీ ముఖ్యముగానైనా నాకు భయపడండి నాయన అంటా ఉన్నాం కదా ప్రభానికి స్తోత్రమైన. అయ్యా నీ అంత నిత్యము భయభక్తులు కలిగి జీవించడానికి కృప చెప్పండి, సహాయం దయచేసి అయ్యా మేలు చేత నింపి జీవించి ఆశించి ఈ లైవ్ ద్వారా ప్రభా ఎంతమంది అయితే వాక్యం వింటా ఉన్నారో ప్రభా ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించినైనా ప్రతి బిడ్డ కూడా ప్రభా ఈ అందు భయభక్తులు కలిగి, ప్రతి కుటుంబం కూడా ఈ అందు భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపండి, వారికి మీరు సహాయం దయచేయమని ఈ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం, బ్రతుకులాడుకుంటా ఉన్నాం నాయన. నీ సన్నిధిలో ప్రభా ప్రార్థించినప్పుడునైనా అయ్యా నీ మందిరం మీద అయ్యా నీ కను దృష్టిని, నీ మనస్సు ఉంటుందని నేను లేఖనాలు చదివాము ప్రభానికి స్తోత్రం. అయ్యా నీ సన్నిధిలో విజ్ఞాపనలు ప్రార్థనలు చేసినప్పుడైనా వాటిని అంగీకరించినైనా అయ్యా వాటి ప్రతిఫలము విజయమును అనుగ్రహిస్తారని నీ లేఖనాలు సెలవించిన రీతిలో నాయన ప్రభా నీ స్థలంలో ప్రభా నిత్యం ప్రార్థించే బిడ్డలుగా, నీ స్థలంలో గోజాడి విజ్ఞాపనలు ప్రార్థనలు చేసే బిడ్డలుగా ఉండడానికి కృప చూపండి, సహాయం దయచేయండి. మరి విశేషంగానైనా నేను భయభక్తులు కలిగి నిలబడడానికి కృప సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటా ఉన్నారో వారందరికీ, ప్రతి కుటుంబానికి దేవుని భక్తులు కలిగి నిలిపి జీవించడానికి తీర్మానం చేసుకున్న
ప్రతి బిడ్డకు కూడా సదాకాలము తోడే ఉండి నడిపించును గాక.